ఆన్ ఆఫ్ త్రూగా అయితే మనకి ఫ్యూయల్ డెలివరీ అయితే ఉంటుందన్నమాట. ఫ్యూయల్ పంప్ అయితే లేదు, దిమ్మలాగా ఉంది కదా బ్లాక్ కలర్ది, అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఫ్యూయల్ సిస్టమ్ నా దగ్గర కూడా ప్లాటినా 100 అయితే ఉండేది. అంటే నేను 45-50 రూపాయలు పెట్రోల్ ఉన్న రోజుల్లో చాలా పాత మనిషి మీరుండండి. 35-40 కిలోమీటర్లు అయితే డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని 20 రూపాయల పెట్రోల్తోని. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం. అదేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లాటినా 100cc కంఫర్టెక్ వీడియో అయితే చేస్తున్నాను. ఇదిగోండి ప్లాటినా 100 కంఫర్టెక్ అనేది రాస్తుంది కదా. సో నిజంగా ఇది కంఫర్ట్ ఇచ్చేటటువంటి ఒక యూటిలిటీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండి, మంచి సీట్ హైట్ ఉండి, ఈవెన్ 6 ఫీట్ హైట్ ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్ కూడా దీన్ని అయితే ఈజీగా మాన్యూవర్ చేసేలా ఉండేటటువంటి ఒక బండి ఏదైనా ఉందనేసి అంటే అది 100cc కంఫర్టెక్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ ప్లాటినా 100cc కంఫర్టెక్లో ఉండేటటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఇదంతా కూడా వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. దీనికి ఒక ట్యాగ్ లైన్ అయితే మన ఎన్హెచ్ బ్రదర్ చెప్పారు. అదేంటంటే మీరు కొన్ని అంటే కాలేజీ స్టూడెంట్లు అయి ఉన్నారనుకోండి, మీరు కొన్ని సీసీ వెహికల్స్ కనుక కొన్నారు అనేసి అంటే ఖచ్చితంగా నాన్న చెప్పిన మాట వినుకుంటేనే దానికి పెట్రోల్కి డబ్బులు దొరుకుతాయి. అదే ప్లాటినా 100 కంఫర్టెక్ కొనుక్కున్నారంటే అమ్మ పోపులపేటలో డబ్బులు కూడా ఇచ్చినా దీని పెట్రోల్కి అయితే సరిపోతాయి అనమాట. ఆ విధమైనటువంటి ట్యాగ్ లైన్ అయితే బ్రదర్ చెప్పారు. బ్రదర్ కోసం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మొత్తానికి 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో వీడియోలోనికి అయితే ముందుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ప్లాటినా 100cc బండి అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి. ప్లాటినా 100cc 110cc పెద్ద చేంజెస్ అయితే మీకు ఏం కనిపించవు. ఇంజిన్ సీసీలో చేంజ్ వస్తుంది, పవర్ టార్క్లో అయితే చేంజ్ వస్తుంది. ప్లాటినా 100 అనేది మనకి మైలేజ్తో పాటు కంఫర్ట్ని అయితే ఇచ్చేటటువంటి బండిగా ఉంటుంది. ప్లాటినా 100 అనేది మనకి ఇదిగోండి 100 బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. సో ఈ బండి అయితే మనకి యూజర్ ఫ్రెండ్లీ, కమోటర్ ఫ్రెండ్లీ, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ బండిగా మనం అయితే దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే దీన్ని ఒక 2 సంవత్సరాల పాటు నేను వాడాను కాబట్టి ఈ బండి యొక్క కంఫర్ట్ అయితే నాకు తెలుసు అనమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి బండిలో మనకి ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ అయితే వచ్చింది. అంతకు మించినటువంటి పెద్ద చేంజెస్ అయితే ఇంజిన్ లోపల అయితే నాకు అనిపించలేదు. కాకపోతే ఇంజిన్ అయితే కాస్త రిఫైన్మెంట్కి అయితే ట్యూన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇదివరకు ఉండేటటువంటి ట్విన్ స్పార్క్ ఏదైతే ఉందో దాన్నే డైరెక్ట్గా దీంట్లో అయితే యూజ్ చేయడం జరిగింది, ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్. మరి ఫ్యూచర్లో మరి కంబషన్ ఎనర్జీ కంప్లీట్ స్థాయిలో బర్న్ అయ్యేలా ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తీసుకొని వచ్చి మనకి దీనికి సింగిల్ స్పార్క్ ఇచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఏదైతే పల్సర్ 150లో మనకి ట్విన్ స్పార్క్ నుంచి అయితే సింగిల్ స్పార్క్ అయితే తీసుకొని వచ్చారు కదా, ఆ విధంగా తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో లోపల మనం ఒక స్పార్క్ ప్లగ్ బయటికి తీసేసినా సరే బండి అయితే స్టార్ట్ అవుద్ది. మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే పూర్తి స్థాయిలో కంబషన్ ఎనర్జీ జనరేట్ అవ్వక పొల్యూషన్ పెరుగుద్ది, మైలేజ్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి 2 స్పార్క్ ప్లగ్లు మీరు ఎప్పుడైనా సరే చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే దీంట్లో లోపల అయితే మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ 2 కూడా ఉంటాయి. ఇదివరకు అయితే మనకి ప్లాటినా 100లో మనకి ఒక 67,000-70,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ కాకుండా కిక్ స్టార్ట్ మాత్రం వచ్చినటువంటి బండి ఉండేదన్నమాట. ఇప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ అండ్ కిక్ స్టార్ట్ మాత్రం ఉండేటటువంటి బండి అయితే ఉంది. ఓన్లీ కిక్ స్టార్ట్ ఉన్నటువంటి బండి అయితే లేదు. సో సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. ఇది ఎవరెవరికి పనికి వస్తుంది అని అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఆ వర్గాల వారు అయితే దీన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఫ్రంట్ నుంచి అయితే వద్దాం. సో ఫ్రంట్ నుంచి తీసుకుంటే 100cc బండి అయినప్పటికీ మిర్రర్స్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా బిల్ట్ క్వాలిటీ చూసారు కదా, మిర్రర్స్ బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఈ బండి యొక్క మిర్రర్స్ బిల్ట్ క్వాలిటీ. దాని తర్వాత ఇక ఫ్రంట్ హెడ్ లైట్ తీసుకుంటే దీంట్లో లోపల ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. ఇదిగోండి హెడ్ లైట్ మీద ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఒక విండ్ షీల్డ్ అయితే ఉంటుంది అనమాట. దీనికి షార్ప్ హెడ్ లైట్ డిజైన్ అయితే దీనికి ఉంటుంది. దాని తర్వాత దీంట్లో లోపల అయితే మనకి హాలోజన్ బల్బ్ గానే ఉంటుందండి బల్బు. సో దీని లోపల ఎల్ఈడి వేసుకోపోయినా పర్లేదు, దీని యొక్క లైటింగ్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. దాని తర్వాత ఎల్ఈడి డిఆర్ఎల్ చూసారు కదా, ఇగ్నిస్ ఆన్ చేయగానే వెలుగుతుందండి. సో బల్బ్ అయితే మనకి బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం వెళ్తుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది కాబట్టి గేర్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ వేసుకుంటే బండి అయితే స్టార్ట్ అవ్వదు. బండి స్టార్ట్ చేసిన హెడ్ లైట్ అయితే ఆఫ్లో ఉంది కదా, ఇప్పుడైతే ఆన్ చేసుకోవచ్చు. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది చూసారా. ఇక్కడ నెంబర్ ప్లేట్ కూడా ఇక్కడ మనకి మౌంట్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ మడ్ గార్డ్. సో ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో లోపల అయితే మనకి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఇక మనకి కంఫర్టెక్ అంటేనే కుదుపులు నిషేధం అనేటటువంటి సంగతి మనందరూ కూడా తెలుసు కదా. దాని తర్వాత దీంట్లో లోపల అయితే యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ కదా, ఫ్రంట్ బ్రేక్ వెనక బ్రేక్కి సంబంధించినటువంటి కేబుల్స్ అయితే ఇక్కడైతే అటాచ్ చేశారనమాట. సో వెనక బ్రేక్ తొక్కేటప్పుడు ఈ కేబుల్ ఏదైతే ఉందో ఇదైతే ఆపరేట్ అవుతుంది. మనం అంటే బండి నడిపేటప్పుడు వెనకాల బ్రేక్ తొక్కేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ లేవర్ యొక్క మూవ్మెంట్ అయితే మనం అబ్జర్వ్ చేయగలం ఈజీగా. ఈ రిఫ్లెక్షన్స్ అయితే మనకి BS6 వచ్చిన తర్వాత వెరీ కామన్ అయితే అయిపోయింది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. దీంట్లో లోపల డిస్క్ వేరియంట్ అయితే లేదండి. దీంట్లో లోపల అయితే మనకి 17 ఇంచ్ వీల్స్ అయితే ఉంటాయి. వీల్ డిజైన్ కూడా చూసారు కదా, 275 17 అంటే 80/90 70 ఇంచెస్ ట్యూబ్ టైర్ అయితే ఉంటుంది అనమాట. ఇది ట్యూబ్లెస్ టైర్ అయితే కాదండి. సో ఇదిగోండి ట్యూబ్ టైర్.
దీన్ని బట్టి చెప్పవచ్చు అనమాట ట్యూబ్లెస్ టైర్ ట్యూబ్ టైర్ అని చెప్పేసి. ఇది మనం ట్యూబ్లెస్కి అప్గ్రేడ్ అవ్వాలన్నా అప్గ్రేడ్ అవ్వచ్చు అండి. ఏం లేదండి, ట్యూబ్లెస్కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఇక్కడ ఈ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ అయితే లేతింగ్ పంపించి కాస్త పెద్ద చేసి నిప్పలేసేయడం అనేది ట్యూబ్లెస్ టైర్ దీనికి వేసుకోవచ్చు. అదైతే కరెక్ట్ చేయలేదంటే ఎయిర్ లీక్ అయిపోద్ది. దీంట్లో అయితే మనకి 102cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve ఇంజిన్ అయితే ఉంటుందండి. ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే రాలేదు. ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. దీంట్లో మాక్సిమం పవర్ వచ్చేసి 7.9 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చేసి 8.3 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా అవైలబుల్ ఉంటుంది. హార్న్ అయితే చూసారు కదా. దాని తర్వాత బ్రేక్ పెడల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. అసలు క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఉంది. సో ఇక్కడ క్రాష్ గార్డ్ చూసారు కదా. దాని తర్వాత దీంట్లో ఫ్రేమ్ తీసుకుంటే మనకి రెగ్యులర్ కంప్యూటర్ సెగ్మెంట్లో యూస్ చేసినటువంటి క్రాడిల్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. కాకపోతే సింగిల్ డౌన్ ట్యూబ్ అయితే యూస్ చేశారండి. సో ట్యూబ్ టైప్ క్రాడిల్ ఫ్రేమ్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగిందండి. దాని తర్వాత దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి 200 mm ఉంటుంది. దాని తర్వాత సీట్ హైట్ అయితే మనకి 807 mm అయితే ఉంటుందండి. దాని తర్వాత ఇది మనకి పొడవాటి సీట్ అయితే ఉంటుందండి. ఫ్యామిలీ కంఫర్ట్ అయితే బాగుంటుంది. ముందు పిల్లలు కూర్చోవచ్చు, వెనక వైఫ్ని కూర్చోబెట్టుకుని ఈజీగా ఆరామ్సే మనం దాన్ని అయితే రైడ్ చేసుకోండి. సో ట్రిపుల్ రైడ్ చెయ్యండి అని అయితే నేను ఎంకరేజ్ చేయను, కానీ ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ముగ్గురు కలిపి వెళ్ళిపోయినా సరే దీని మీద అయితే కంఫర్ట్గానే ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి ప్లాటినం అనేటువంటి బ్యాడ్జింగ్ అయితే ఉంది చూసారు కదా. సో ఇదైతే మనకి 3D బ్యాడ్జింగ్ అయితే లేదండి. దాని తర్వాత దీంట్లో మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రెడ్ బ్లాక్ కాంబినేషన్, అలాగే బ్లూ బ్లాక్ కాంబినేషన్, గోల్డ్ బ్లాక్ కాంబినేషన్, డార్క్ గ్రే బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంటుంది. ఈ సిల్వర్ ఏదైతే ఉందో అన్ని బల్కి కామన్గా వస్తుంది అనమాట. ఈ 4 కలర్స్లో అయితే ఈ బండి అవైలబిలిటీ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో ఇండికేటర్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఉంటాయండి. సో ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటాయంటే అంత ఫ్లెక్సిబుల్ ఉంటాయి. బజాజ్ ఇండికేటర్స్ నాకు అవే బాగా నచ్చుతాయి అనమాట. ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. హాలోజన్లోనే ఉంటాయి ఇండికేటర్స్ కూడా. గైస్ ప్లాటినా 100 కంఫర్టెక్ అనేది 5'9" హైట్ ఉన్నటువంటి నాకు ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేద్దరు. కానీ అయితే ఈ బండి యొక్క సీట్ హైట్ అయితే మనం మరి 100cc అనేటప్పటికి సీట్ హైట్ చాలా తక్కువ ఉంటుందేమని చెప్పేసి మీరు ఆలోచించాల్సినటువంటి పని అయితే లేదండి. దీంట్లో లోపల నేరో సీట్, పొడవాటి సీట్ ఉంటుంది. ఈ నేరో సీట్ ఉండడం వల్ల దీంట్లో 807 mm సీట్ హైట్ ఉన్నప్పటికీ 2 కాలు ఈజీగా కిందకి అందేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేసి అంటే దీనికి నేరో సీట్ అయితే ఉంటుందండి. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి టఫ్ టెరెన్స్లో తిప్పినా సరే ఈ బండి అయితే ఈజీగా మాన్యువర్ చేసేయచ్చు మనం, ఆ విధంగా ఉంటుంది. అలాగే ఈ బండి యొక్క హ్యాండిల్ బార్ కంఫర్ట్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. మనకి ఈ బండి ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇక ఫ్రంట్ సైడ్ టైర్ తీసుకుంటే 275/17 కదా, బ్యాక్ సైడ్ కూడా 317 అయితే వస్తుంది అనమాట. ఇది కూడా 80/90 17 inches ట్యూబ్ టైర్ అయినప్పటికీ ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ వేరు, బ్యాక్ టైర్ ప్యాటర్న్ వేరు అండి. ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ లో చిన్న గాడి అయితే వచ్చింది. సిఎట్ టైర్స్ అయితే యూస్ చేశారు దీని లోపల బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటే బ్యాక్ సైడ్ అయితే మనకి 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి. ఇది కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్ చూసారు కదా. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవడానికి అవ్వదు, మొత్తం ముందే సెటప్ చేసి అయితే ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అయితే లేదు. కాబట్టి ఇది కంఫర్ట్గా ఉంటుందండి. సస్పెన్షన్ అయితే మాత్రం వేరే లెవెల్ అనేది చెప్పుకోవచ్చు కదా ప్లాటినాలోనే. విత్ పిలియన్ అయితే నేను రైడ్ చేశాను కాబట్టి నాకు దీని సస్పెన్షన్ గురించి తెలుసు. అలాగే సైడ్ గ్రాఫిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయండి. ఇక్కడ 100 కంఫర్టెక్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది. గ్రాబ్ రైల్ అయితే ఉంది. సీట్ కూడా చాలా పొడవుగా ఉంది. డ్యూయల్ టోన్ సీట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే ఉంది చూసారు కదా. దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ కూడా మనకి హాలోజన్ సెటప్ అయితే, హాలోజన్ బల్బ్ సెటప్ అయితే ఉంటుందండి. ఇండికేటర్స్ కూడా హాలోజన్ లో ఉంటుంది. టైల్ లైట్ కూడా హాలోజన్ లో ఉంటుంది. ఈ బండి యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందామండి. న్యూట్రల్ అయితే చేశాను. న్యూట్రల్ చేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేద్దాం. సో బండి రిఫైన్డ్ ఇంజిన్ అయితే వస్తుంది మనకి. ట్విన్ స్పార్క్ కంప్లీట్ పూర్తి స్థాయిలో కంబషన్ ఎనర్జీ జనరేట్ చేసేలా ఉంటుందన్నమాట. సో రిఫైన్మెంట్ చూసారు, ఇంజిన్ రిఫైన్మెంట్ ఓకేనా. BS6 నామ్స్కి అయితే ఎలిజిబుల్ అండి బండి. సో ఇప్పుడైతే మనకి BS6 phase 2కి అప్గ్రేడ్ అయినటువంటి ప్లాటినా 100 అయితే ఇంకా రాలేదు. ఇదైతే మనకి షోరూంలో అవైలబుల్ అయితే ఉందన్నమాట. BS6 phase 2కి వచ్చిన తర్వాత ఇంకో వీడియో అయితే చేద్దాం. ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్తో అయితే అది రన్ అవుతుంది. ఇదైతే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్తో అయితే రన్ అయ్యేటువంటి బండి కాదండి. ప్రీవియస్గా ఉండేటటువంటి ప్లాటినా 100 కంఫర్టెక్ అండి ఇది. సో దీని తర్వాత దీంట్లో అయితే మనకి కెటాలిటిక్ కన్వర్టర్ అయితే ఇక్కడ ఉంది, ఆక్సిజన్ సెన్సర్ అయితే ఇక్కడ ఉంది. సో కంప్లీట్ ఆల్ సెన్సర్స్ అయితే దీంట్లో ఏది ఉండాలో అదైతే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ బండి చూడడానికి అయితే ఇంత సన్నంగా ఉంది, కానీ ఈ బండి యొక్క కెర్బైట్ అయితే 117 kg అయితే ఉంటుందండి. మనం హైవేలో లారీల పక్కన అక్కడెక్కడ ఫాస్ట్గా కొట్టేస్తూ ఉంటే కాదు, కానీ కంఫర్ట్గా సిటీలో రైడ్ చేసుకోవడానికి, నెక్స్ట్ రెగ్యులర్ కమోటర్ పర్పస్లో యూస్ చేసుకోవడానికి, ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళడానికి అయితే మాత్రం ఇది తోప్ బండి అనేది చెప్పుకోవచ్చు. 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి ఈ బండి. మనకి 80 వరకు మైలేజ్ ఇస్తుంది కాబట్టి 880 కిలోమీటర్లు, ఒక 700 కిలోమీటర్లు వేసుకొని రఫ్ అండ్ టఫ్గా మనం తిరిగినా సరే 700 కిలోమీటర్ల వరకు ఫుల్ ట్యాంక్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఇక లెఫ్ట్ సైడ్ సెటప్ తీసుకుంటే ఇక్కడైతే మనకి శారీ గార్డ్ అయితే ఉంది, అలాగే ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది చూసారు కదా. సో మొత్తం ప్యాడింగే ఇచ్చారండి. దీని తర్వాత ఈ ఫుట్ పెట్స్, పిలియన్ ఫుట్ పెట్స్ ఏవైతే ఈ వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత దీని లోపల అయితే మనకి 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందండి. సో అన్ని గేర్లు అయితే ఫ్రంట్కి వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా 1 2 3 4 గేర్లు అయితే ఫ్రంట్కి వేసుకోవాలి.
హీల్ అండ్ త్రో షిఫ్ట్ అయితే ఉంది దీంట్ లోపల. సో దాని తర్వాత దీంట్ లోపల అయితే మనకి ఇదిగోండి ఇక్కడ ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్, ఇవన్నీ కూడా చాలా రకాల సెన్సార్లు అయితే ఉన్నాయండి. చైన్ అయితే మనకి క్లోజ్ చైన్ గానే ఉంటుంది. ఇది కూడా మనకి ప్లాస్టిక్ చైన్ కేస్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇదైతే మనకి తుప్పు పట్టేసే అవకాశం అయితే ఉండదు. సెంటర్ స్టాండ్ అయితే ఉంది, అలాగే సైడ్ స్టాండ్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా దీనికి అయితే ఉంది. చూసారు కదా ఇక్కడ వైరింగ్. ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఫ్యూయల్ రిజర్వ్ ఆన్ ఆఫ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీని లోపల అయితే మనకి ఫ్యూయల్ పంపు గింపు ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్ కాబట్టి కార్బొరేటర్ త్రూగా ఫ్యూయల్ డెలివరీ అయితే ఉంటుంది. కాబట్టి మనం 2 లీటర్ల పెట్రోల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయకపోయినా ప్రాబ్లం లేనటువంటి పరిస్థితి. ఇది ఫ్యూయల్ ట్యాంక్ లోపల అయితే మనకి ఫ్యూయల్ పంపు గట్ట ఏం లేదు. చూసారు కదా అక్కడ కార్క్ అయితే ఉంది. సో ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, అక్కడ కార్క్ అయితే చూసారు కదా, అక్కడ రిజర్వ్ ఆన్ ఆఫ్ త్రూగా అయితే మనకి ఫ్యూయల్ డెలివరీ అయితే ఉంటుంది అనమాట. ఫ్యూయల్ పంప్ అయితే లేదు. ఇది దిమ్మలాగా ఉంది కదా బ్లాక్ కలర్, అదేంటి అనుకుంటున్నారా, ఇక్కడ ఫ్యూయల్ గేజ్కి సంబంధించినటువంటిది అనమాట అది సెన్సార్. ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే హ్యాండిల్ బార్ కన్సోల్ హ్యాండ్ గ్రిప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. క్వాలిటీ హ్యాండ్ గ్రిప్స్ అయితే యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత క్లచ్ అయితే కాస్త హార్డ్ ఉంటుంది, మరి దీంట్లో స్లిప్పర్ క్లచ్లు గట్ట ఏమి ఉండవు కదా. దాని తర్వాత ఇదైతే మనకి పాజింగ్ స్విచ్ అయితే ఉంటుందండి. హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇండికేటర్ స్విచ్ అయితే ఉంటుంది. హార్న్ కూడా ఉంటుంది. హార్న్ అయితే సింగిల్ హార్న్ ఉంటుందండి. హార్న్ కూడా బాగానే ఉంటుందండి. దాని తర్వాత రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉందండి. దీని లోపల హాలోజన్ బల్బ్ ఇవ్వడంతో మనకి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉందండి దీని లోపల. కిక్ స్టార్ట్ కూడా ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే కంప్లీట్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసారు కదా, స్పీడోమీటర్ ఏదైతే ఉందో అది అనలాగ్ లో ఉంటుంది. ఓడోమీటర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది. ఇంతకు మించినటువంటి ఫీచర్స్ అయితే దీని లోపల ఉండవు. ఇక్కడ మనకి న్యూట్రల్ లైట్ అయితే ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ గట్ట ఏమి ఉండదండి. దాని తర్వాత ఇక్కడ టర్న్ ఇండికేటర్ సంబంధించిన సిగ్నల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మనకి ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే ఉంది. బండి స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇది ఎలగకూడదు, ఆగిపోయింది చూసారు కదా, అది మ్యాటర్. సో ఇక కీ తీసుకున్నట్టయితే ఎప్పటి నుంచో ప్లాటినాలో ఇదే కీ అయితే మనం చూస్తా ఉన్నాం. బజాజ్ బ్రాండింగ్తో కూడినటువంటి కీ అయితే మనకు ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్రీమియం అయితే ఉంటుందండి. గైస్ బజాజ్ ప్లాటినా 100 కంఫర్టెక్ వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారో, అంటే రెగ్యులర్గా మీరు ఒక 20-30 కిలోమీటర్లు కాలేజ్కి వెళ్ళి రావాలి, తక్కువ డబ్బుల్లో బడ్జెట్లో కంప్లీట్ అయిపోవాలి మీ రైడ్ అనేది, ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళు ఒక బండి కొనుక్కోవాలనుకునేటప్పుడు మీ కాలేజీ స్టడీస్ కోసం, అలాగే మీ ఫాదర్ ఎక్కడికైనా వెళ్ళడం కోసం, ఇటువంటి సందర్భాల్లో అయితే మీరు ప్లాటినాని అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే అంటే ఎవరైతే బడ్జెట్లో వారి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో, ఫ్యామిలీతో ఉంటారో, వాళ్ళు కూడా ఈ ప్లాటినాని అయితే కొనుక్కోవచ్చు. ఎందుకని అంటే ఈ బండి అయితే మనకి 80 నుంచి 85 వరకు మైలేజ్ ఇచ్చినట్టుగా చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేశారు. ఇది ఎప్పటి నుంచి అంతే మైలేజ్ ఇస్తుంది. నా దగ్గర కూడా ప్లాటినా 100 అయితే ఉండేది. అంటే నేను 45-50 రూపాయలు పెట్రోల్ ఉన్న రోజుల్లో చాలా పాత మనిషి మీరుండండి. 35-40 కిలోమీటర్లు అయితే డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని 20 రూపాయల పెట్రోల్తోని. మరి అట్లా ఉంటుంది ప్లాటినాతోని. కాబట్టి ఏంటంటే మీకు ఈ ప్లాటినా 100 కంఫర్టెక్ అనేది ఎవరి దగ్గర ఉంటే ఆ బండి ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ బండి అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్లో అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 66,000 వరకు అయితే ఉంటుందండి. ఆన్ రోడ్ ప్రైస్ అయితే అంటే ఎక్స్ షోరూమ్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఎక్స్ట్రా యాక్సరీస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్, షోరూమ్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఒక 90,000 దగ్గర అయితే ఉండొచ్చు. కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరైతే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వగలరు. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.